సో నేను జియో కాయిన్ గురించి చెప్పాను కదా, దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇప్పుడు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఒక మంచి కాయిన్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో నేను క్రిప్టో కరెన్సీ గురించి నేర్చుకొని మీకు చెప్తా అన్నాను కదా, సో అందులోనే ఇది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఒక కాయిన్ కొని మనం ఎలా బిజినెస్ ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు నేను బిఎన్బి కాయిన్ గురించి వచ్చి చెప్పబోతున్నాను. సో అదే రైట్ బిఎన్బి, ఇప్పుడు దాన్ని రైన్ బిఎన్బిగా మార్చారు. సో ఈరోజు నేను చెప్పబోయే కాయిన్ ఏంటి అంటే రైన్ బిఎన్బి గురించి చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి రైట్ బిఎన్బి 2.0 అంటే ఓల్డ్ది మనకి ఇది రైట్ బిఎన్బి గురించి ఉండే, ఇప్పుడు దాన్ని రైన్ బిఎన్బిగా చేశారు. సో నా దగ్గర వచ్చి పీడిఎఫ్ వర్షన్ అయితే రైట్ బిఎన్బి 2.0 వర్షన్ మాత్రమే ఉంది, కొత్త వర్షన్ అయితే నా దగ్గర లేదు. సో నేను మీకు పీడిఎఫ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇది ఏంటిది, కాయిన్ దేని గురించి, మనం ఎంత పెట్టుకోవచ్చు, ఎలా బిజినెస్ ప్లాన్ చేయొచ్చు, వర్కింగ్ ప్లాన్ ఇది నాన్ వర్కింగ్ ప్లానా, అసలు ఇది వర్క్ ఎలా అవుతుంది, మనం ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, నేను మీకు ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఇది వచ్చేసి రైట్ బిఎన్బి 2.0 వర్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ప్లాన్ అంతా సేమ్, కానీ రైన్ బిఎన్బి పేరుతో అయితే పీడిఎఫ్ ఇంకా నా దగ్గర లేదు అవైలబుల్గా. సో అందుకే నేను ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు. ద వరల్డ్స్ ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్. సో దీంట్లో మనకు ఒక మిలియనర్ ఎలా అవ్వచ్చు అనే క్వశ్చన్స్ అయితే స్టార్టింగ్లో ఇచ్చారు. ద $1 million క్వశ్చన్. సో హూ వాంట్స్ టు ఫెయిల్ ఇన్ లైఫ్? నన్. అంటే ఎక్కువ మంది ఇప్పుడు ప్రపంచంలో 97% పీపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచే ఉంటారు. అందులో జస్ట్ 3%, 100కి 3% మాత్రమే సక్సెస్ఫుల్గా ఉండే పర్సన్స్ ఉంటారు. వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనీని కష్టపడి పనిచేసి, కూలీ పనిచేసి, పైసలు వచ్చిన మనీతోటి మనం ఇల్లు కోట్ల విలువ చేసి ఇల్లు కట్టుడు కానీ ఇట్లా కోటీశ్వరుడు అవ్వాలంటే కాము. సో మనీ సంపాదించడానికి కొన్ని డిఫరెంట్ అసెట్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అందులో నేను ఒక చిన్న ప్లాన్ గురించి చెప్పబోతున్నాను. సో చూద్దాం. సో అందులో ఇదే రాసుంది. సో కొంచెం డిఫరెంట్ థింకింగ్ చేసే వాళ్ళ మనీ మైండెడ్ వేరే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా రీజన్స్ ఫర్ పీపుల్స్ ఫెయిలియర్స్. సో మనకు ఇదంతా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక మోటివేషన్ అయితే ఇచ్చాడు, ఈ బిజినెస్ ప్లాన్ ఎందుకు, దేని గురించి, మనం ఎలా స్టార్ట్ చేయాలని చెప్పి. వీ హ్యావ్ ద సొల్యూషన్స్. ఓవర్వ్యూ ఎలా ఉంటుందంటే, వెల్కమ్ టు ద ఎలక్ట్రిఫైయింగ్ వరల్డ్ ఆఫ్ రైట్ బిఎన్బి 2.0, ద పియోనరింగ్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్లాట్ఫామ్ ఆన్ ద ఓపీబిఎన్బి బ్లాక్ చైన్ నెట్వర్క్ వేర్ సక్సెస్ ఈజ్ షేర్డ్ బై ఆల్. సో ఇదంతా మనకు ఓపీబిఎన్బి బ్లాక్ చైన్ నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఈ బిఎన్బి కాయిన్స్ అనేది మనం ఓపీబిఎన్బితో కన్వర్ట్ చేసుకొని ఈ బిజినెస్ అనేది కమ్యూనిటీ బేస్డ్లో చేసుకోవచ్చు. అబౌట్ అస్, Right BNB has been established by a team of experts united by a shared passion and deep expertise in blockchain and AI. సో ఇది ఒక ఏంటి, ఓపీబిఎన్బి బ్లాక్ చైన్ సిస్టమ్తోనే ఇదంతా రన్ అవుతుంది. అవర్ మిషన్ ఈజ్ టు ఫోస్టర్ ఏ కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ వేర్ ఇండివిజువల్స్ కెన్ యునైట్, గ్రో అండ్ థ్రైవ్ టుగెదర్ అండ్ టు అన్లాక్ ద లిమిట్లెస్ పొటెన్షియల్ ఆఫ్ ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్ ప్లాట్ఫామ్ where ownership and governance are firmly in the hands of its community members. సో ఇది ఎట్లా అంటే మనకు దీంట్లో అసలు విత్డ్రానే ఉండదు, జస్ట్ మనం ఇదంతా కమ్యూనిటీ బేస్డ్లో జరుగుతుంది, టీమ్ వర్క్తోనే జరుగుతుంది ఇదంతా. సో మనకు రిఫరల్ కమిషన్ బేస్, ఇన్ఫ్లుయెన్సర్ బేస్, అంటే టీమ్ లెవెల్ ఇన్కమ్తో బేస్ అయి ఉంటుంది. ఇది డీసెంట్రలైజ్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్ ప్లాట్ఫామ్. అంటే దీనిలో అసలు రిస్క్ లేకుండా మనకు మనీ అనేది చాలా ఈజీగా సేఫ్గా వస్తాయి ఇందులో. ఇవాల్యూషన్ ఆఫ్ కరెన్సీస్. సో ఫస్ట్ మన కరెన్సీ ఎలా ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయిందో ఇక్కడ ఇస్తున్నారు. బార్టర్ సిస్టమ్. అంటే ఫస్ట్ నేను చెప్పింది ఏంటి అంటే, ఫస్ట్ స్టార్టింగ్లో మనకు మనీ అనేది ఏం లేవు, నాణాలు కరెన్సీ అని ఏం లేవు, జస్ట్ వస్తు మార్పిడి అంటే ఎక్స్చేంజ్ పద్ధతిలోనే ప్రజల వాళ్ళ అవసరాలను తీర్చుకున్నారు. తర్వాత కమోడిటీ మనీ, గోల్డ్, సిల్వర్ అంటే బంగారం అట్లా ఇచ్చి కూడా తీసుకున్నారు. నెక్స్ట్ మెటల్ కాయిన్స్ నాణాలు రూపొందించి మళ్ళీ అప్పుడు కాయిన్స్తో మనకు మన అవసరాలను తీర్చుకున్నాం. నెక్స్ట్ పేపర్, ప్లాస్టిక్ మనీ. సో పేపర్ కరెన్సీ వచ్చింది. నెక్స్ట్ డిజిటల్ కరెన్సీ అంటే ఆన్లైన్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి కదా, ఇప్పుడు మనకు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నాం. డిజిటల్ ఆర్ క్రిప్టో కరెన్సీస్ అంటే ఇప్పుడు మనం డిజిటల్ లెవెల్ వరకు వచ్చినాం, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కూడా వస్తుంది.
సో ఫ్యూచర్లో మనకు మొత్తం క్రిప్టో కరెన్సీయే రాబోతుంది. అంటే మనం ఎప్పుడైనా ఓన్లీ ఇండియా వర్కర్స్ చూసుకుంటే మనకు ఈ పేపర్ కరెన్సీ ఇక్కడ వరకే సరిపోతుంది. మనం అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఈ క్రిప్టో కరెన్సీతో మనం ఏదైనా మనం బై చేయగలుగుతాం. అంటే ఎక్స్చేంజ్ ఇవి ఎక్కడి నుంచి అయినా వరల్డ్ వైడ్ మొత్తం మనకి క్రిప్టో కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా వచ్చింది బార్టరింగ్, బ్యాంక్ నోట్స్, బిట్ కాయిన్ అనే కాదు, ఇట్లా కాయిన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇదంతా క్రిప్టో కరెన్సీ ఎలా ఉంది, మనకు ఒక స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చాం. సో ఫ్యూచర్లో కూడా మనకు మొత్తం క్రిప్టో మీదనే బేస్ అయి ఉంటుంది కాబట్టి ఇది మనకి ఇచ్చారు. సో డీసెంట్రలైజ్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్. A decentralized smart contract platform is a blockchain-based system that enables the creation, execution, and management of smart contracts in a decentralized manner. సో ఇదంతా మనకు డీసెంట్రలైజ్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్ మీన్స్ మనకు ఇది ఒక బిజినెస్ అని చెప్పాను కానీ నేను ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తాం, దీనికి రిఫరల్ కమిషన్ ఎంత తక్కువ టైంలో, అంటే దీనికి విత్డ్రా కూడా లేదు అసలు చెప్పాలంటే. రిఫరల్ కమిషన్ నేను ఒక అకౌంట్కి రిఫర్ చేశానంటే వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే విత్ ఇన్ సెకండ్కి ముందే మనకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, మన వ్యాలెట్లో పడుతుంది. అంటే డీసెంట్రలైజ్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్ మీన్స్ సెకండ్ కంటే ఎక్కువగా టైం టేకింగ్ తీసుకున్నారనుకోండి దాన్ని స్మార్ట్ కాంట్రాక్ట్ అన్నారు. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే చాలా తక్కువ టైంలో విత్డ్రా ప్రాసెస్ అంతా జరిగిపోతుంది మనకు. మిషన్స్ అండ్ విజన్. మిషన్ టు ఎంపవర్ అండ్ యునైట్ ఇండివిజువల్స్ త్రూ ఏ decentralized community building platform leveraging smart contracts to facilitate transparent interactions and mutual benefits. సో ఇదంతా మనకు ఎలా అంటే కమ్యూనిటీ బిల్డ్ చేసుకొని చేసే ప్లాట్ఫామ్ ఇది. కమ్యూనిటీ బేస్డ్ పైనే మనకి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఒకప్పుడు ఈ కాయిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే $690 ఉంది ఈ కాయిన్. దాన్ని మనం చాలా తక్కువ అమౌంట్తోనే రిజిస్టర్ చేసుకునే ఛాన్స్ అయితే ఇచ్చారు. 0.0044 BNBతో మనం దీన్ని అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే ఇది లివరేజింగ్ అంటే మీన్స్ మనకు ఇప్పుడు ఒకప్పుడు ఈ కాయిన్ ఎంత ఉంది ఇంకా తక్కువ ఉండొచ్చు, ఇప్పుడు $690 అలా ఉంది కదా. సో ఇంకా దీన్ని ప్రాఫిట్ పెరుగుతుంది, ఇంకా కాయిన్ వాల్యూ పెరిగినప్పుడు మనకైతే మొత్తం ఫ్యూచర్లో ప్రాఫిటే కదా. సో కాయిన్స్ మనం స్టోర్ చేసుకుంటాం, సో అది మనకు ఒక ప్రాఫిట్ ప్లాట్ఫామ్ అన్నట్టు. So vision to be the leading platform that revolutionizes community engagement, driving collective success and innovation in a decentralized ecosystem. సో ఇదంతా డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ పైన బేస్ అయి ఉంటుంది. వాట్ వీ డూ. సో మనం ఇందులో ఏం చేయాలంటే రైట్ BNB 2.0 వర్షన్ ఈజ్ ఏ ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ అటానమస్ ప్లాట్ఫామ్ ఆపరేటింగ్ సీమ్లెస్లీ ఆన్ ద OPBNB నెట్వర్క్. అంటే ఇదంతా OPBNB నెట్వర్క్తోనే మనం ఈ BNB కాయిన్స్ అనేది కన్వర్ట్ చేసుకొని ఇప్పుడు OPBNB బ్లాక్ చైన్తోనే ఇదంతా బేస్ అయి ఉంటుంది అన్నట్టు. సో దాంతో మనం చేయాలి ఇదంతా. సో ఇదంతా అందులో ఇది ఇచ్చారు. వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ అండ్ ల్యాండ్స్కేప్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ ఇన్సెంటివ్స్ బై ప్రొవైడింగ్ unparalleled rewards and benefits to our valued community members through బైనాన్స్ కాయిన్ BNB. సో OPBNB నెట్వర్క్తో బ్లాక్ చైన్తో మనం బైనాన్స్లో BNBకి కన్వర్ట్ చేసుకొని ఈ సిస్టమ్ అంతా చేసుకుని ఉంటుంది ఈ కమ్యూనిటీ బేస్డ్లో. దీంతోనే మనకి ఇన్సెంటివ్స్ కానీ రిఫరల్ కమిషన్ అలా వస్తాయి మనకు. నెక్స్ట్ బైనాన్స్ ఎకో సిస్టమ్. సో రైట్ BNB స్మార్ట్ కాంట్రాక్ట్ ఆపరేట్స్ ఆన్ ద బైనాన్స్ ఎకో సిస్టమ్, ద వరల్డ్స్ లార్జెస్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్ సపోర్టింగ్ multiple blockchain networks including OPBNB and its governance coin Binance BNB. సో మనం BNB కాయిన్ ఎలా కొనుక్కుంటామంటే బైనాన్స్లో ఈ OPBNB బ్లాక్ చైన్ ద్వారా BNBకి మనం కన్వర్ట్ చేసుకుంటాం, అదే ఇచ్చారు ఇందులో. ఇది మల్టిపుల్ బ్లాక్ చైన్ నెట్వర్క్స్ ఉంటాయి కాబట్టి సేఫ్. సో అబౌట్ OPBNB. OPBNB is a layer 2 blockchain built on BNB chains using optimistic rollups designed to make transactions faster and cheaper while staying secure. సో ఇది చాలా సెక్యూర్గా ఉండేది, మనకు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా చీప్ ఇన్వెస్ట్మెంట్తో మనకు ట్రాన్సాక్షన్ సేఫ్గా అయ్యేది ఇది. సో ఇట్ హెల్ప్స్ యూజర్స్ అండ్ డెవలపర్స్ ఇంటరాక్ట్ విత్ ద BNB chain more efficiently. It can handle up to 10,000 transactions per second with lower fees, making transactions faster and cheaper.
This improves DApps and DeFi performance while maintaining security through BSC's protections. Its main benefits are low gas fee and high speed. సో ఇందులో మనకు ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్ సెకండ్లో జరుగుతాయి. ఇది డీసెంట్రలైజ్డ్. ఇందులో మనకు మల్టిపుల్ బ్లాక్ చైన్ నెట్వర్క్స్ ఉన్నాయి. సో గ్యాస్ ఫీ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇందులో. ఇంకా హై స్పీడ్లో పనిచేస్తుంది మనకు. నెక్స్ట్, వై వి చూస్ బిఎన్బి. బిఎన్బి ఈజ్ అమాంగ్ ద టాప్ 5 cryptocurrencies globally with a market cap exceeding $100 billion. Its current value is still under $1,000, indicating significant growth potential in the coming years according to market experts. సో మనకు బిఎన్బి డాటా మొత్తం ఇందులో ఇచ్చారు. ద ఫ్యూచర్ ప్రైస్ ఆఫ్ బిఎన్బి కుడ్ రైజ్ టు బిట్వీన్ $4,000 అండ్ $10,000 విత్ ఇన్ ద నెక్స్ట్ 2 to 5 years డిపెండింగ్ ఆన్ మార్కెట్ ట్రెండ్స్. అంటే స్టార్టింగ్లో ఎంత ఉంది మనకు బిఎన్బి కాయిన్. ఇది ఎందుకు చూస్ చేసుకోవాలి మనం? బిఎన్బి కాయిన్ని టాప్ 5 క్రిప్టో కరెన్సీస్లో గ్లోబలైజ్ చేయడానికైతే వీళ్ళు చేస్తున్నారు కాబట్టి స్టార్టింగ్ ఇప్పుడు మనకి $600 ఉంది. దీన్ని ఫ్యూచర్లో 2 to 5 yearsలో $4,000 నుంచి $10,000కి తీసుకెళ్లే ప్లాన్ ఉంది. ఇదంతా మనం ఈ కమ్యూనిటీ బేస్ పైన ఉంటుంది. నెక్స్ట్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. సో దీనికి ఫీచర్స్ ఏమున్నాయంటే నో ఓనర్షిప్ కంట్రోల్. అంటే ఇది ఒకరి కింద ఉండేది కాదు. ఓనర్షిప్ కంట్రోల్ అయితే అస్సలు ఉండదు. ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ అండ్ బ్లాక్ చైన్ డ్రైవెన్. అంటే మనకు చాలా సెక్యూర్గా ఉండేది. చాలా తక్కువ టైంలో మనకు మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, మన వ్యాలెట్లోకి వస్తాయి పైసలు అయితే. అబ్సల్యూట్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ. చాలా ట్రస్ట్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మనకి ఇది ఒక అద్దంలాగా అన్ని క్లియర్గా కనిపిస్తాయి ఏం జరుగుతుందని చెప్పి. అన్చేంజబుల్ సిస్టమ్. ఈ పీడిఎఫ్లో అయితే మనకి ఎలాంటి రూల్స్ పెట్టారో అదే మొత్తం చేంజ్ అస్సలు అవ్వదు. ఇంకా అన్చేంజబుల్ సిస్టమ్ అంటే ఎప్పటికి ఇవే రూల్స్ ఉంటాయి ఇందులో. ఇన్స్టాంట్ పే అవుట్స్ డిస్బర్సల్. అంటే మనకు ఇన్స్టాంట్గా ఈ రిఫరల్ ఇన్కమ్ కానీ నెక్స్ట్ ఇన్సెంటివ్స్ కానీ లెవెల్ ఇన్కమ్ కానీ వస్తాయి మనకు. ఇది గ్లోబల్ రీచ్, అంటే గ్లోబల్కి రీచ్ అయ్యేలాగా ఉంటుంది. సో ఇంకా అన్ని అలానే ఉన్నాయి. హౌ టు స్టార్ట్. యూ హ్యావ్ ది ఆపర్చునిటీ టు బికమ్ ఆన్ ఇంటర్నెట్ ఎంటర్ప్రెన్యూర్ బై పార్టిసిపేటింగ్ ఇన్ ద కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ రైడ్ బిఎన్బి 2.0. సో దీనిలో స్టెప్స్ టు స్టార్ట్ అని ఉంటుంది. సో దీన్ని యూ విల్ నీడ్ Web3 వ్యాలెట్ టు గెట్ స్టార్టెడ్. దీన్ని స్టార్ట్ చేయాలంటే మనకు కొన్ని Web3 వ్యాలెట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏదైనా ఒక దాన్ని తీసుకొని మనం దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. స్టెప్ 1లో డౌన్లోడ్ ఏ Web3 వ్యాలెట్ లైక్ ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, సేఫ్పాల్. ఇలా ఈ ఓపీబిఎన్బి నెట్వర్క్ని సపోర్ట్ చేసేవి ట్రస్ట్ వ్యాలెట్ కానీ మెటామాస్క్ కానీ సేఫ్పాల్ Web3 వ్యాలెట్స్ని యూజ్ చేసుకోవచ్చు. స్టెప్ 2లో ఫండ్ యువర్ వ్యాలెట్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 0.0044 BNB అప్రాక్సిమేట్లీ $3. ఇక్కడ మనం ఈ 0.0044 1 BNBతో యాడ్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒక పాయింట్ ఎక్కువతోనే మీరు రిజిస్టర్ అవ్వండి. నెక్స్ట్, రిజిస్టర్ యువర్ సెల్ఫ్ యూజింగ్ ఏ రిఫరల్ లింక్. సో నేను ఇచ్చే రిఫరల్ లింక్తో మీరు రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, నేను మీకు టీమ్ సపోర్ట్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఇది రిఫరల్ బేస్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ కాబట్టి, సో టీం వర్క్తో చేయాలి కాబట్టి నా రిఫరల్తో మీరు కనుక రిజిస్టర్ చేసుకుంటే నేను మీకు టీమ్ సపోర్ట్ అయితే ఇవ్వగలుగుతాను. నెక్స్ట్, ఇంకా బిఎన్బి కన్వర్ట్ చేయని రాని వాళ్ళు ఉంటారు కదా, బిఎన్బి కాయిన్స్ కూడా నేను మీకు సేల్ చేసి ఇవ్వగలుగుతాను. స్టెప్ 4లో రైడ్ విత్ ద రిక్వైర్డ్ బిఎన్బి అమౌంట్ అండ్ ఓపీబిఎన్బి నెట్వర్క్. సో ఓపీబిఎన్బి నెట్వర్క్లో మనం ఈ బిఎన్బి కాయిన్స్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇందులో Web3 వ్యాలెట్స్లో ట్రస్ట్ వ్యాలెట్, టోకెన్ ప్యాకెట్, మెటామాస్క్, సేఫ్పాల్. అలాగే రైడ్ బిఎన్బి సజెషన్ అంటే ఇప్పుడు కొత్తగా 1 వ్యాలెట్ కూడా వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. సో మనకు సేఫెస్ట్గా ఇవైతే నేనైతే సేఫ్పాల్ యూజ్ చేస్తున్నాను. సో సేఫ్పాల్ ఎందుకు అని కూడా ఇక్కడ ఇచ్చారు. బెనిఫిట్స్ ఆఫ్ సేఫ్పాల్ వ్యాలెట్. సో సేఫ్పాల్ చాలా సెక్యూర్గా ఉంటుంది, తక్కువ టైంలో మనకు ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. నెక్స్ట్ ఇంకా మల్టిపుల్ బ్లాక్ చైన్ నెట్వర్క్స్ కూడా ఉంటాయి ఇందులో. సో ఇక్కడ మీరు క్లియర్గా చదువుకుంటే మీకు అయితే అర్థమవుతుంది. సాఫ్ట్వేర్ వ్యాలెట్, మొబైల్ యాప్ విత్ మల్టీ కరెన్సీ సపోర్ట్, డెఫీ, ఎన్ఎఫ్టీస్, డియాప్ బ్రౌజర్ అండ్ క్రాస్ చైన్ ట్రాన్స్ఫర్స్. అంటే ఇందులో మనకు మల్టీ కరెన్సీ సపోర్ట్ కూడా ఉంటుంది ఇందులో, అందుకే దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్, స్టార్టప్ ఎంట్రీ కాస్ట్. సో దీనికి మనకు
చెప్పాను కదా, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్. బిగినర్ ర్యాంక్ ప్యాకేజ్ ఎంత అంటే ఫస్ట్ లెవెల్లో 0.0044 BNB, అంటే యూ కెన్ జాయిన్ ఓన్లీ విత్ అప్రాక్సిమేట్లీ $3. అంటే ఒక్కొక్కసారి డాలర్ రేట్ పెరగచ్చు, అంటే కాయిన్ రేట్ పెరగచ్చు. కాబట్టి మినిమం మనకు ఐఎన్ఆర్లో అయితే 300 నుంచి 350 వరకు ఇందులో జాయినింగ్ ఫీజు, అంటే రిజిస్టర్ అయ్యేదానికి అమౌంట్ 300 to 350 ఉంటుంది అంతే. సో మనం 0.0044 BNBతో మనం జాయిన్ అవ్వచ్చు ఇందులో. ర్యాంక్ అప్గ్రేడ్ ప్యాకేజెస్. సో ఇందులో మనకు 15 ర్యాంక్ ప్యాకేజెస్ ఉన్నాయి. పాత బిఎన్బి అంటే పాతది రైట్ బిఎన్బి ప్లాన్లో మనకి ఇందులో వచ్చేసి 12 లెవెల్స్ వరకే ఈ బోనస్ ఇన్కమ్ అనేది వచ్చేది మనకు. ఇప్పుడు కొత్తగా రైన్ బిఎన్బి వచ్చాక మనకు ఈ లెవెల్స్ అనేవి 15 లెవెల్స్ వరకు చేశారు. అప్గ్రేడ్ అమౌంట్, ర్యాంక్స్ ఇందులో స్టార్టింగ్ నుంచి మనకు ఎంపరర్, బిగినర్ నుంచి ఎంపరర్ వరకు ఉండే పాత దాంట్లో. ఇప్పుడు కన్క్యూర్, ఛాన్సలర్, క్రియేటర్ అని 3 లెవెల్స్ అయితే యాడ్ చేశారు. ఇలా 15 లెవెల్స్ వరకు మనకు రిఫరల్ ఇన్కమ్తో పాటు ఇన్సెంటివ్స్తో పాటు ఈ లెవెల్ బోనస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎర్నింగ్ ప్రోగ్రామ్. సో ఇది మెయిన్ మనకు అవర్ ప్లాట్ఫామ్ ఆఫర్స్ 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్, అంటే ఇందులో 5 టైప్స్లో మనకి ఇన్కమ్ అనేది ఇస్తుంది. ఎలా? రిఫరల్ బోనస్, ర్యాంక్ అప్గ్రేడ్ బోనస్, అంటే రిఫరల్ బోనస్ మన రిఫరల్ ఐడితో ఎవరైతే అకౌంట్స్ రిజిస్టర్ చేసుకుంటారో దాంతో పాటు వస్తుంది మనకు. ర్యాంక్ అప్గ్రేడ్ బోనస్, ఇప్పుడు ఇక్కడ ర్యాంక్స్ ఉన్నాయి కదా 15 లెవెల్స్ అని, ఈ ర్యాంక్స్ని మనం అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు దానికి ఒక సపరేట్ ఇన్కమ్ వస్తుంది. రికరింగ్ లెవెల్ బోనస్, ఇలా మనకు రాయల్టీ బోనస్, లైఫ్ స్టైల్ రివార్డ్ బోనస్. ఇప్పుడు రికరింగ్ లెవెల్ బోనస్ అంటే దీని కొన్ని లెవెల్స్లో మనకు ఇక్కడ ఉన్నాయి కదా, ఇన్ఫ్లుయెన్సర్, అచీవర్, ఇలా మనం ఒక్కొక్క లెవెల్ కంప్లీట్ చేసుకున్న కొద్దీ ఈ బోనస్లన్నీ మనకు బోనస్ ద్వారా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ రిఫరల్ బోనస్ అనేది ఇందులో 10%. ఎర్న్ దిస్ బోనస్ బై రిఫరింగ్ న్యూ యూజర్స్, రిఫర్స్ యాజ్ మెనీ యాజ్ యూ లైక్. ఈచ్ సక్సెస్ఫుల్ రిఫర్ విల్ ఎర్న్ యూ ఏ బోనస్ ఆఫ్ 10% ఆఫ్ ద ప్యాకేజ్ వాల్యూ, అంటే ఒక రిఫరల్కి 10% మనకు వస్తుంది. ర్యాంక్ అప్గ్రేడ్ బోనస్. సో ఇందులో నేను 15 లెవెల్స్ ఉన్నాయని చెప్పాను కదా, అలా మనకు ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ నుంచి క్రియేటర్ వరకు ఒక్కొక్క లెవెల్ని మనకు ఫస్ట్ 4 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ అప్గ్రేడ్ బోనస్ చేసుకుంటే మనకు ఒక సమ్ అమౌంట్ వస్తుంది. టోటల్ బోనస్, నెక్స్ట్ అప్గ్రేడ్ అమౌంట్కి, నెట్ ఇన్కమ్, ఇలా ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క టైప్లో మనకు బోనస్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా రికరింగ్ లెవెల్ బోనస్. సో మనకు 1.5% లెవెల్ బోనస్ ఫ్రమ్ ద బేసిక్ ప్యాకేజ్ కాస్ట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ 15 లెవెల్స్ ఆఫ్ అప్లైన్ కమ్యూనిటీస్. సో ఎప్పుడైతే మనం ఈ 15 లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటామో అలా మన అప్లైనర్స్ 15 లెవెల్స్ ఉంటారు కదా, మనం ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటామో ఆ అప్లైనర్స్ అందరికీ ఈ లెవెల్ ఇన్కమ్, రికరింగ్ లెవెల్ బోనస్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 1.5%, 1.5%, అలా 2 to 15 లెవెల్స్ వరకు ఈ బోనస్ అనేది సో మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇదంతా టీమ్ బేస్డ్లోనే ఉంటుంది ఈ ఇన్కమ్ అంతా. రాయల్టీ ర్యాంక్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ రాయల్టీ ఏం చెప్తున్నా, సో నెక్స్ట్ రాయల్టీ ర్యాంక్ డిస్ట్రిబ్యూషన్. ఎనీవన్ హైయెస్ట్ రాయల్టీ విల్ బి పెయిడ్ టు డైరెక్ట్స్ కంపల్సరీ ఫర్ రాయల్టీ. సో డైరెక్ట్ రిఫరల్స్తో మనం ఈ రాయల్టీ ర్యాంక్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. దాంట్లో ఐకాన్ లెవెల్, ఇక్కడ మనకు నేమ్స్ ఉన్నాయి కదా 15 లెవెల్స్ నుంచి, ఐకాన్ 10th లెవెల్కి వచ్చినప్పటి నుండి మనకు ఈ రాయల్టీ ర్యాంక్ డిస్ట్రిబ్యూషన్ కూడా సపరేట్ ఉంటుంది. అంటే ఒక్కొక్క లెవెల్ని మనం కంప్లీట్ చేసుకున్న కొద్దీ ఈ ఐకాన్ లెవెల్కి వచ్చేసరికి 1%, అట్లా మళ్ళీ 15th లెవెల్ ఐకాన్ నుంచి క్రియేటర్ లెవెల్ వరకు మనకు టోటల్గా ఈ 3.5% చొప్పున మనకు టోటల్గా ఈ రాయల్టీ ర్యాంక్ బోనస్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో మనకు మళ్ళీ ఈ 3.5% ఎక్స్ట్రా బోనస్ అనేది ఉంటుంది. రాయల్టీ ఎర్నింగ్ విల్ 2x ఆఫ్ యువర్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. ఎనీ వన్ హైయెస్ట్ రాయల్టీ విల్ బి పెయిడ్, అంటే మనం ఎప్పుడైతే మనం ఈ పెట్టిన పెట్టుబడికి 2x అమౌంట్ అనేది ఇస్తుంది ఈ రాయల్టీ ఇన్కమ్లో. అది సో మనం $2 పెట్టామనుకోండి, $4 అలా అవుతుంది, 2x అమౌంట్లో ఇస్తుంది మనకు. లైఫ్ స్టైల్ రివార్డ్స్ అంటే సో ఇప్పుడు మనం ఈ 15 లెవెల్స్ మనం కంప్లీట్ చేస్తే కనుక అందులో ఒక్కోదానికి ఇప్పుడు సెల్ఫ్ డైరెక్టర్ 5 ఛాంపియన్ డైరెక్టర్స్ ఉన్నారనుకోండి, మనకు ప్రైమ్ క్లబ్తో 0.5% చొప్పున మనకు ఈ ట్రావెల్ ఫండ్ కానీ బైక్స్ ఫండ్ కానీ $3,000 అయితే మనకు గిఫ్ట్
గిఫ్ట్ అంటే రివార్డ్స్ కింద వస్తాయి. అట్లా మనకి ఇలా రాయల్ క్లబ్, సుప్రీం క్లబ్, ఇలైట్ క్లబ్, క్రౌన్ క్లబ్ అని కింద క్రైటీరియాని కంప్లీట్ చేస్తే మనకు ఇలా లైఫ్ స్టైల్ రివార్డ్స్ కూడా సపరేట్ బోనస్ కింద వస్తాయి. సో నెక్స్ట్ వై రైడ్ బిఎన్బి. సో ఈ రైడ్ బిఎన్బి ఎందుకు అంటే ఇది ఫుల్లీ డీసెంట్రలైజ్డ్, నో సెంట్రల్ అథారిటీ, 100% ఓనర్షిప్ ఫ్రీ, కమ్యూనిటీ డ్రివెన్. అంటే ఇది కమ్యూనిటీ బేస్లో ఉంటుంది, ఫుల్లీ డీసెంట్రలైజ్డ్, బ్లాక్ చైన్ బేస్డ్ ప్లాట్ఫామ్, లాంగ్ టర్మ్ సస్టైనబుల్. సో ఇది బ్లాక్ చైన్ బేస్డ్ ప్లాట్ఫామ్ కనుక మనం ఈజీగా చేసుకోవచ్చు. యూనిక్ బిజినెస్ మోడల్, ట్రాన్స్పరెంట్ అండ్ ట్రస్ట్ వర్త్. అంటే చాలా ట్రస్ట్గా ఉంటుంది, ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో విత్ ఇన్ సెకండ్స్లో ట్రాన్సాక్షన్స్, అమౌంట్ రావడం అలా మన వ్యాలెట్లో పడడం జరుగుతుంది. చాలా సేఫ్గా ఉంటుంది, జీరో రిస్క్. అంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనం ఈజీగా పెట్టగలుగుతాం. 300 నుంచి 350 అంటే ఏదైనా మనం ఒక రోజు చికెన్ తిన్నంత కూడా కాదు, ఇంత తక్కువ ఉంటుంది అంతే. ఇంకా సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ అటెన్షన్, బీ ద బెస్ట్ టు హెల్ప్ ద రెస్ట్. అంటే సో ఇది రైడ్ బిఎన్బికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది పీడిఎఫ్ మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నేను చెప్పింది మీకు అర్థం కాలేదు అని అంటే మాత్రం ఒకసారి పీడిఎఫ్ని క్లియర్గా చూడండి. ఇది జస్ట్ నేను రైడ్ బిఎన్బి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇది రైడ్ బిఎన్బి అయింది కదా. సో దీంట్లో ప్లాన్స్ ఎలా ఉన్నాయి, మనం మనీ ఎలా సంపాదించుకోవాలి. సో నేను క్రిప్టో కరెన్సీ గురించి నేర్చుకుంటాను కాబట్టి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనం చేయగలిగే బిజినెస్ ఇలా ఏమున్నాయి అంటే ఇది బ్లాక్ చైన్ సిస్టమ్తోనే ఉంది కాబట్టి సో ఇది టీం వర్క్తో అవుతుంది, టీం వర్క్తో డిపెండ్ అవుతుంది. మనం చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చేస్తున్నాం కాబట్టి పెద్ద రిస్క్ ఉండదు, అసలుకే రిస్క్ లేకుండా ఉంటుంది. దీన్ని ఇంకా నేను ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, వ్యాలెట్ ఎలా క్రియేట్ చేయాలి, సేఫ్ పాల్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ కానీ, ఒక అకౌంట్ ఎలా వేయాలి, రిఫరల్ ఎలా పంపించాలి, రిఫరల్ బోనస్ ఎలా వస్తుంది, ఈ బిఎన్బి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇదంతా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో మీకు ఇప్పుడు ఇది అర్థం కాలేదు అంటే ఒక పీడిఎఫ్ నేను మీకు షేర్ చేస్తాను, దాన్ని క్లియర్గా చదువుకోండి. సో నెక్స్ట్ వీడియోలో అకౌంట్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో మీకు షేర్ చేస్తాను. మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే. సో నేను క్రిప్టో కరెన్సీ గురించి ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇలాంటివి కూడా నేను మీకు తీసుకొస్తాను. దీంతో కూడా నాకు సపోర్ట్ చేయండి. సో ఇది వాటి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. థ్యాంక్ యూ.